నందమూరి వారసుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళమిచ్చాడు. కుండపోతగా వర్షాలు కురిసి తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చి రవాణా నష్టం, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ప్రస్తుతం వరదలు బారిన పడిన ప్రాంతాల్లో సహాయ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. రాజకీయాల్లో స్వతహాగా అందవేసిన చెయ్యి, అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో కావలసిన అభిమానులు, దానికి తోడు ప్రజాసేవకు సిద్ధంగా ఉండే తనం, ఇవన్నీ ఇరుపుగా వరదలు వచ్చి ఊర్లు కొట్టుకుపోతే తన వంతు సాయం చేయకుండా ఉండలేక సహాయ విరాళం ప్రకటించాడు. దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ 2 రోజుల విడుపుతో కర్ణాటకలోని ఉడిపి మరియు కొల్లూరులోని మూకాంబిక అమ్మవారి దేవాలయాలు తన తల్లి అర్ధాంగి సమేతంగా దర్శించుకున్నారు. ఈ పర్యటనలో కాంతార కథానాయకుడు రిషబ్ శెట్టి దగ్గర ఉండి దర్శన సౌభాగ్యాలు చేసుకున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీభత్సమైన వర్షాలు కురిసి వరదలు పోటుకు వచ్చాయి. జాలి, దయాహృదయం కలిగిన మనిషి తన వంతు సాయం, స్పందన ప్రకటించనున్నారు. ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఎక్స్ వేదికగా తన బాధ్యత పంచుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనని ఎంతగానో కలిచివేసిందని, అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలి, తాను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని, వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడతాలని తన వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలుగా విరాళం ప్రకటించారని చెప్పుకొచ్చారు.